కాలర్ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు గుడివాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏంటండి? చెప్పాను కదా సార్, నా సమస్య ఇదే సార్. మరి మీకు ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు వస్తాను సార్ మీ దగ్గరికి? ఓకే 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 మీరు ఆరు తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మీతో మాట్లాడతారు. వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు సార్, వాళ్ళు చేయట్లేదు. మాట్లాడతారండి మా లీగల్ టీం మీతో మాట్లాడతారని మీకు అడ్రస్ పంపిస్తారు ఎక్కడ ఏంటి అని చెప్పేసి. లేదంటే నేనే మీకు అడ్రస్ సెండ్ చేస్తాను, మీ నెంబర్ తీసుకుంటాను, మీకు నేను 6 తర్వాత కాల్ చేస్తాను అండి. ఓకే, ఇప్పుడు అద్దె అగ్రిమెంట్లు రెంటల్ అగ్రిమెంట్స్ ఈ రెండింటికి కోసం చట్టపరమైనటువంటి కనీస కాలపరిమితి అనేది ఎంత ఉంటే బాగుంటుంది అంటారు? రెంటల్ అగ్రిమెంట్స్ అంటే ఎట్లుంటాయి అంటే, మన హైదరాబాద్లో తెలుగు స్టేట్స్తో పోల్చుకుంటే కర్ణాటకలో ఎక్కువ నడుస్తూ ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి. 1 year 6 months ఇట్లా చేసుకుంటూ ఉంటారు. సో అసలు కాలపరిమితి ఎంత ఉంటే మంచిగా ఉంటుంది? యూజువల్గా ఈ మధ్యలో ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి. ముందు అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఏదో నోటి నమ్మకంతోనే చేసుకున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది చేసుకోవట్లేదు. బట్ నార్త్ ఇండియాలో ఈవెన్ మీరు అన్నట్టు బెంగళూరు అటు సైడ్ సిటీస్లో లేదంటే ఆ లిటిగేషను ఆ కోర్సు చుట్టూ తిరిగి ఓపిక లేక అగ్రిమెంట్స్ చేసేసుకుంటూ ఉంటారు రెంటల్ అగ్రిమెంట్. సో యూజువల్గా ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ 11 monthsకే చేస్తారు. 6 months ఎవరు చేయరండి. రెంటల్ అగ్రిమెంట్ ఎవరైనా కూడా 11 months చేసుకుంటారు. 12 months ఎంటర్ అయితే ఏంటంటే స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి 1% అంత కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అది అవాయిడ్ చేయడానికి 11 months పెట్టుకుంటారు. 11 months అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త ఫ్రెష్ అగ్రిమెంట్ చేసుకుంటారు. సో రెంటల్ అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటే ఏంటంటే సేఫ్ ఉంటారు. ఈవెన్ టెనెంట్స్ అయినా సరే ఓనర్స్ అయినా సరే ఇద్దరు కూడా సేఫ్టీ. ఇద్దరికి ఏ గొడవలు ఉండవు ఫ్యూచర్లో ఈ అగ్రిమెంట్ ఇది అని చెప్పి, లేకపోతే రెంట్ విషయంలో దాంట్లో దీంట్లో డిపాజిట్స్ అన్నీ కూడా అందులో క్లియర్ రాసుకుంటారు కాబట్టి అగ్రిమెంట్లో ఫర్దర్ ఆ టెన్షన్ అనేది అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో రెంటల్ ఎవరైనా సరే ఇల్లులు రెంట్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఈవెన్ తీసుకున్న వాళ్ళకు కూడా రెంటల్ అగ్రిమెంట్ ఉండడమే బెటర్. ఎందుకంటే రేపు మీరు తీరా వెళ్ళాక 1 month కాల్ చేయమంటే ఏం చేస్తారు? సో అట్లాంటి అగ్రిమెంట్స్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు నా మాటలు వినిపిస్తున్నాయా? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఎస్ శ్రీనివాస్ గారు వినిపిస్తున్నాయా అండి? వినపడుతుంది సార్. చెప్పండి సమస్య ఏంటండి? నమస్తే సార్. నమస్తే అండి. టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మాది వడిసెరుకూరు సార్, గుంటూరు జిల్లా. చెప్పండి. బాగానే అర్థమవుతుంది సార్, మీరు మాకు కనపడుతున్నారు. ఎస్, బట్ టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి. లిమిట్ గానే పెట్టామండి టీవీ సౌండ్ కూడా. ఓకే, ఇప్పుడు చెప్పండి. మా 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 భార్య గారిది పుట్టిల్లు అండి పొన్నూరు మండలం అండి. మా భార్య గారిది పొన్నూరు మండలం అండి. ఓకే చెప్పండి. మునిపల్ల శివారు గోలమూడిపాక గ్రామం అండి. మా మా మామగారు చనిపోయాడు అండి 2017 జనవరి 16వ తారీఖు చనిపోయాడండి. మా మా మామగారు బతికొనగా మా వాళ్ళ తమ్ముడికి మా బామ్మర్దికి 5 ఎకరాలు కొనిపెట్టాడండి పొలం బతికొనగానే రైతు ద్వారాగా. మా మామగారు చనిపోయినాక 6 ఎకరాలు ఉందండి. మత్తగారికి పొన్నూరు మండలం ఎంఆర్ఓ గారు ఆఫీసులో ఆన్లైన్ చేపించాడండి పొలము. మా మామగారి పేరు ఉన్నది. ఓకే, మేము అడిగామండి, మా అత్తగారిని నిరాకరించిందండి మాకు రాస్తాకి. మేము కోర్టును ఆశ్రయించామండి 2018లో. మా కోర్టు నుంచి 2 నోటీసులు పంపించి నాకు కూడా రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడండి మా అత్త చేత. మా మామగారి పేరు ఉన్నది. కోర్టులో 2018 నెంబరు OS 29/2018గా నెంబర్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఇంతవరకు 8 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు విచారణకి పిలవలేదండి కోర్టు. కాదండి, ఇప్పుడు మా అత్తగారు అంటే మీ అత్తగారి వాళ్ళ ఆస్తిని మీరు అడుగుతున్నారా ఆడపడుచు కట్నం కింద, లేకపోతే ఆడపడుచు అడిగామండి. మా మామ రాస్తాను రాయలేదండి. మీ మామకి ఎలా వచ్చింది ఆస్తి? మా మామ 6 ఎకరాలు ఉందండి. ఆయనకి ఎలా వచ్చింది? ఆయన స్వార్జితం కొనుక్కున్నాడా లేకపోతే? మా మామగారు చనిపోగానే ఎంఆర్ ఆఫీస్ లో ఆన్లైన్ చేశారండి.
మా మామగారిదండి అది. మీ మామగారికి ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా లేకపోతే ఆయన సంపాదించుకున్నాడా? వాళ్ళ తండ్రి ఒక 90 సెంట్లు ఇచ్చాడండి, ఈయన కొనుక్కున్నాడండి భూమి. ఉమ్. అదో ఆయన సొంతంగా కొన్నాడండి. ఓకే. మీకు ఎప్పుడు పెళ్ళైంది? మాకు 91లో పెళ్ళయింది సార్. అప్పుడు మీకు కట్నం కింద ఏమి ఇవ్వలేదా మీ మామగారు? ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదా అసలు? ఇవ్వలేదండి, తర్వాత ఇస్తానన్నాడండి. అంతలో కొడుకు కూడా పెళ్లి అయిందండి. కొడుకు గోల్ చేసి కొడుకు ముందు రాశాడండి. ఇద్దరు మా ఆడవాళ్ళు కాక వాళ్ళ అక్కాయి కూడా ఉందండి. వాళ్ళ అక్కాయికి కూడా ఏమి ఇవ్వలేదండి. తర్వాత రేస్ చేస్తాడు. ఈ లోపు చనిపోయాడండి. కొద్దిగా టెన్షన్ గురి చేశాడండి మా బామ్మర్ది మావని. ఉన్నది కూడా రాయమని లోగడ 5 ఎకరాలు పెట్టాడు. మళ్ళీ ఇది కూడా రాయమని టెన్షన్ గురి చేశాడండి. మా మామగారు టెన్షన్ కి గురై చనిపోయాడండి. నోటీస్ కోర్టు నుంచి ఏం నోటీస్ పంపించారు మీరు? కోర్టు నుంచి నోటీస్ పంపించామండి. మాకు ఆడతలకి మాకు బాగాలో పార్టీస్ పంపించామండి మేము. అప్పుడు ఏం చెప్పారు ఆయన? కోర్టు నుంచి ఇంతవరకు విచారణ జరగలేదండి ఒకసారి కూడా. నోటీస్ పంపించిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏముంది? ఏం జరగలేదండి. నోటీసులు పంపిస్తాను ఉండాలని ఏం జరగలేదండి. విచారణ జరగలేదు ఇంతవరకు. పంచుకుంటా కుదరదని కొన్నాళ్ళు. కోర్టులో కేసు ఫైల్ అయిందా అండి? ఫైల్ అయిందండి మేడం గారు. 8 సంవత్సరాల క్రితం కోర్టుకు పంపించామండి. అయితే మరి కోర్టులో పార్టీషన్ సూట్ వేశారు కదా మీరు? పార్టీషన్కి ఇంతవరకు అయితే ఏ స్టేజ్ లో ఉంది మీ కేసు? అసలు ఏ స్టేజ్ లో ఉంది? 2018 అండి. ఏ స్టేజ్ లో ఉంది అంటే కోర్టులో ఇప్పుడు మీరు ఒక కేసు పెట్టారు కదండి, ఆ కేసు అసలు ఏ స్టేజ్ లో ఉంది? ఎలాంటి స్టేజ్ లో ఉంది? సమన్స్ పోయిందా మీ బావమరిదికి? చివరి స్టేజ్ లో ఉందా అంటున్నారండి. ఎమర్సన్ చెప్పట్లేదు. అంటే ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో ఉందా? ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో ఉందా? ఏది అసలు తేలవట్లేదండి. ఏ సంగతి? శ్రీనివాస్ గారు మీరు లాయర్ని పెట్టుకున్నారా అండి? అడ్వకేట్ని పెట్టుకున్నారా ఒకరిని? ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో ఉందా అంటున్నారండి కానీ తెలవట్లేదండి ఆర్గ్యుమెంట్ కి. కాదండి, ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారా మీరు? మేడం గారు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆయన చెప్పలేదా మీకు ఏ స్టేజ్ లో ఉంది కోర్టులో కేసు అని? అంటున్నాడు కండి చివరి స్టేజ్ అంటున్నాడు కానీ చెప్పట్లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన వాయిదాలు తీసుకుంటున్నట్టున్నాడు. మీరు మీ అడ్వకేట్ని పుష్ చేయండి. సార్ మాకు చాలా 8 ఏళ్ళు అయింది ఆల్రెడీ, ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి మీ అడ్వకేట్ వెనకాల పడి చేపించుకోండి. అది వాయిదాలు తీసుకోకుండా డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేసుకోమని చెప్పండి. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి శ్రీనివాస్ గారు. బేసికలీ ఏంటంటే అక్కడ కేసు ఫైల్ ఉంది, పార్టిషన్ సూట్ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది. సో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత జనరల్ ఏంటంటే చాలా టైం తీసుకుంటారు అడ్వకేట్స్, అడ్జమెంట్స్, వాయిదాలు ప్రాపర్గా. అంటే తప్పు వాళ్ళది కూడా కాదు, ఎందుకంటే ప్రాపర్గా చేయాలి ఆర్గ్యుమెంట్ మీద మొత్తం ఫైనల్ జడ్జిమెంట్ డిపెండ్ అయి ఉంటుంది, కేసు మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్ ప్రాపర్ చేయాలని టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. సో అది ఏంటంటే ఆల్రెడీ 8 years అయింది కాబట్టి కొంచెం మీరు కూడా వెనకాల ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అడ్వకేట్స్తో. ఓకే. అయితే మాలతి గారు మరొక కాలర్ ఉన్నారు, గణేష్ గారు. గణేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు గణేష్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే మేడం గారితో ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. మేము 2012లో ఒకటి ప్రాపర్టీ అన్డివైడెడ్ ప్రాపర్టీ అని కేసు వేసాం మేడం. అది 2017లో డిస్మిస్ అయిపోయింది మేడం. కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. అదే మేడం, నేను 2012లో ఒకటి అన్డివైడెడ్ ప్రాపర్టీ అన్డివైడెడ్ అని చెప్పి ఒక కేసు వేసాం మేడం, ప్రాపర్టీ డివైడ్ చేయడం అని. అది 2017లోని డిస్మిస్ అయిపోయింది మేడం. ఎందుకంటే నా టైంలో నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల డిస్మిస్ అయిపోయింది మేడం. మళ్ళీ నేను దాన్ని రీఓపెన్ వచ్చేసి చేయడానికి కన్సల్ట్ లాయర్ నేను కన్సిడర్ అయితే వాళ్ళు వాటర్ కొన్ని రీజన్స్ అంటే లోకల్ కోర్టులో లేరు, ఇది లేరు అని చెప్పి ఏదో ఒకటి వాటర్ మీద అయిపోయింది. నేను రీసెంట్ గా ఫ్రెష్ గా మళ్ళీ రీఓపెన్ చేయడానికి ట్రై చేశాను మేడం. చేసుకుంటే అది ఇంకా పెండింగ్ లో ఉంటుండగా మనకి ఎవరైతే ల్యాండ్ ఎవరైతే ఒకరు కొన్నారో వాళ్ళు మనకి బెదిరించడాలు, ఫోన్ చేసి ఈ జాబ్ అంటే నేను యాక్చువల్గా హైదరాబాద్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం.
ఓకే. అయితే నా జాబ్ తీపిచ్చేస్తానని చెప్పి బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారండి. సో నేను దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా నేను నా హక్కులు అంటే నా ల్యాండ్ ని ఏ విధంగా కాపాడుకోవాలన్నది డౌట్ మేడం. ఓకే. ఒకటండి, మీ కేసు డిస్మిస్ అయింది అనగా డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయింది అది. అవును మేడం. Dismiss for- పార్టీస్ ఆర్ నాట్ ఎంటెండెడ్. సో ఎప్పుడైనా సరే కేసు ఇచ్చినప్పుడు కేసుని కరెక్ట్ ఫాలోఅప్ చేసుకోకుండా ఉంటే అడ్వకేట్ అసలు కోర్టు కూడా వెళ్ళకుండా అట్లనే వాయిదాలు ఇస్తున్న కొద్దీ అసలు ఎవ్వరు కూడా కౌన్సిల్స్ అంటే అడ్వకేట్లు ప్రజెంట్ కాకపోతే కోర్టులో చాలా రీజన్స్కి డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అవుతుంది. సో డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కాగానే సెట్ అసైడ్ చేసుకోవాలి. అంటే మనకి ఆ టైంలో మనకి ప్రాపర్ నాకు గైడెన్స్ లేదు. తర్వాత నేను చూసిన తర్వాత నేను లాయర్ గా కన్సల్ట్ అయితే ఆయన ఏమన్నారంటే లేదమ్మా ఇది వాళ్ళ వల్ల మన వల్ల అని చెప్పారండి వాళ్ళు. ఎవరి వల్ల మీరే కదా, మీ కేసు అయితే డిస్మిస్ అయింది కదా. అండ్ ఇంకోటి 2012 to 2017 ఇస్ అ లాంగ్ టైం. ఓకే. సో మీరు ఒక పని చేయండి, మీరు ఒకసారి మా లీగల్ టీం కాల్ చేయండి, మీకు నేను ఎట్లా చేయాలో క్లియర్ ప్రొసీజర్ చెప్తాను. సరే. జస్ట్ లీగల్ టీం మీతో మాట్లాడతారండి, మీ నంబర్ తీసుకుంటారు, మీరు కూడా కాల్ చేయొచ్చు.